జీవితంలో అందరూ ఎక్కువ బాధపడేది గడిచిపోయిన క్షణాల గురించి మాత్రమే. అప్పుడు అలా చేసుంటే బాగుండు, ఈ సమయంలో వారితో బంధం కట్ చేసుంటే బాగుండు, ఇలా రకరకాల ఆలోచనలతో మనిషి తన జీవితాన్ని వృధా చేసుకుంటాడు. ఒక గురువు ఒకసారి తన శిష్యులకు ఈ రోజు వాస్తవం, రేపు భ్రమ, కాబట్టి రేపటి వరకు ఏ పనిని వాయిదా వేయకండి అని చెప్తాడు. అటుగా వచ్చిన ఒక యోధుడు గురువు మాటలు వింటాడు. కాలం గడిచిపోయిన తర్వాత ఒకరోజు యోధుడిని అతని శత్రువులు బంధించి జైల్లో పెడతారనమాట. జైల్లో పెట్టిన రాత్రి అతను నిద్ర పట్టలేదు. ఎందుకంటే మరుసటి రోజు తన శత్రువులు తనని ఎంత బాధ పెట్టి హింసించబోతున్నారో, విచారించబోతున్నారో అనే ఆలోచనతో అతను కలవరపడుతున్నాడు అనమాట. అప్పుడు గతంలో గురువు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొని రేపు అనేది భ్రమ, ఈరోజు ఒక్కటే వాస్తవం అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు. గురువు చెప్పిన విషయం చిన్నదే కావచ్చు, కానీ అందులో చాలా అర్థం దాగి ఉంది. మనమంతా గతం భవిష్యత్ గురించి బాధపడుతూనే కాలం వెళ్ళదీస్తాం. ప్రస్తుతంలో బతికితేనే మీరు ఆనందంగా జీవిస్తారు, లేదంటే అనేక ఇబ్బందులు మిమ్మల్ని చుట్టుముడతాయి. కాలంతో యుద్ధం చేయాల్సి వస్తుంది. గడిచిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో నిర్ణయించలేం. అందుకే ప్రస్తుతంలోనే ఆనందంగా బతికేయాలి. తుమ్మితో పోయే ప్రాణాలు ఇవి. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. నలుగురితో నవ్వుతూ ఈ క్షణం జీవించాలి. ఏదో జరిగిపోయిందని బాధ పెట్టుకోకూడదు. భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే ఆలోచనతో మనశ్శాంతిని చంపుకోకూడదు. ఎందుకంటే మీ జీవితానికి మీరే రాజు, మీరే మంత్రి. మీకోసం మీరు జీవించండి, మీ ఆనందాన్ని వెతుక్కోండి. అప్పుడే మీ జీవితానికి అర్థం, మీకు సంతోషం. ఈ వీడియో విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.